బైబిల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. అగ్ని ఆరిపోవాలి అంటే ఆర్పుటకు నీళ్లు కావాలి కదా. అయితే నీరు లేని ఎడారిలో ఇశ్రాయేలీయులు ఉండగా నీటి సహాయం లేకుండానే అగ్ని ఆరిపోయిందండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1వ వచనంలో జనుల ఆయాసమును గురించి వ్రాయబడింది. ఆపిదప ఇశ్రాయేలీయులు సనిగినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు ఇశ్రాయేలీయులు సనగడం జరిగిందో దేవునికి కోపం వచ్చి అగ్నిని పంపాడు ఇశ్రాయేలు మీదికి. అది యెహోవా అగ్ని. సరే, ఎడారిలో అగ్నిని ఆర్పడం ఎలా? నది ఉంటే, చెరువులు అలాంటివి ఉంటే నీరు జల్లి లేదా నీరు పోసి ఆర్పవచ్చు. నీరు లేని చోట అగ్ని ఆరడం సాధ్యమా? మనమైతే ఇది ఎలా సాధ్యం అంటాం. కానీ సంఖ్యాకాండము 11:2లో మోషే ప్రార్థించాడు. అనేక సందర్భాల్లో మన జవాబుకు ఏవో కొన్ని కారణాలు, మన సాధనాలు మనకు కావాలి. అగ్ని ఆరాలంటే నీరు, లేదా గాలి వచ్చి అగ్ని ఆర్పాలి, ఆ విధంగా కాదండి. ఏ సహాయము లేకున్నా ఒక అద్భుతం జరగగలదు. అభిషక్తుడు మోషేకు ఆ సంగతి తెలుసు. అందుకే సంఖ్యాకాండ 11:2లో దేవునికి మొరపెట్టాడు, అగ్ని ఆరిపోయింది. హల్లెలూయా. ఏదైనా సహాయము కోరుతున్నావా, ఏదైనా ఒక ఆధారాన్ని కోరుతున్నావా, అది లేకున్నా దేవుడు జవాబు ఇవ్వగలడు. అయితే వింత చెప్పమంటారా? అది మామూలు అగ్ని కాదు, యెహోవా అగ్ని. అది కూడా ఆరిపోయింది. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థించు, దేవుని వద్ద జవాబులు పొందు. ఆమేన్.